ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరా. ఇప్పుడు మనం కలుసుకోబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? జయం సినిమా చూసారా? చూసే అందులో టైటిల్ సాంగ్ పాడింది మన బాలాజీ అనండి. ఇంకా జయం సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చాలా సినిమాల్లో తన గాత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్న బాలాజీ ఈరోజు మనతో ఉన్నారు. వివరాలు ఆయన మాటలోనే విందాం. నమస్కారం బాలాజీ గారు. నమస్కారం అండి సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి బాలాజీ గారు, ప్రస్తుతం ఏ సినిమాలకి మీ గాత్రాన్ని అందించారు, తర్వాత రిలీజ్ అయినవి, రిలీజ్ కాబోతున్నవి, ఈ వివరాలు కాస్త మా ప్రేక్షకులతో పంచుకుంటారా? తప్పనిసరిగా అండి. రిలీజ్ అయినవైతే మేస్త్రి, స్వీట్ హార్ట్, తర్వాత మగధీర రీసెంట్ గా రిలీజ్ అయింది. మగధీర ఇంకా పేరు ఇంకా గుర్తు తెలీదు, పేరు టైటిల్ లేనారు కొన్ని సినిమాలు రిలీజ్ అయినవి. తర్వాత రిలీజ్ కావాల్సినవి ఏంటంటే ఒక సమర్థుడు, రాజా కృష్ణంరాజు గారు యాక్ట్ చేసిన సినిమా సమర్థుడు. దాంట్లో టైటిల్ సాంగ్ పాడానండి. ఆడియో రిలీజ్ అయింది, నాకు మంచి పేరు వచ్చింది. మగధీర చాలా ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ తో అది వస్తుంది. నిన్ననే సినిమా కూడా రిలీజ్ అయిందండి. సో ఆ మగధీర అంటే ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మీరు పాడారు కదా అందులో. మగధీర నేను ప్రీమియర్ షో చిరంజీవి గారు, నాగబాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, కిరవాణి సార్ ఫ్యామిలీ, తర్వాత డైరెక్టర్ రాజమౌళి గారి ఫ్యామిలీ, వీళ్ళందరితో మేము యుఎస్ఏ ట్రిప్ చేసిన మొత్తం మెంబర్స్ అందరినీ పిలిచి సినిమా చూడమన్నారు. సినిమా చూశాను, అసలు సూపర్ అండి. ఒక ఇంగ్లీష్ పిక్చర్ మనం చూస్తాం కదండి, ఆ యొక్క ఎఫెక్ట్ వచ్చింది. నాకైతే అలా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది ఫిలిం. హీరో కూడా చాలా మెచ్యూర్డ్ గా చేశాడు. ప్రతి ఫ్రేమ్ సూపర్ అండి. చాలా హెవీగా ఉంది. మేము పాడిన బిట్లు థియేటర్ లో చూస్తుంటే చాలా హ్యాపీ అనమాట అండి. అంటే ఫుల్ సోలో సాంగ్ పాడినంత ఎఫెక్ట్, అంత ఆర్ఆర్ బిట్లు నేను థియేటర్ లో వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సార్, అదేవిధంగా అసలు ఈ అంటే సింగర్ గా మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది? అసలు ఆ సింగర్ గా అంటే ముందు నుంచి కూడా సింగర్ అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారా? అసలు మీరు మీ ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టారు? అసలు ఏ విధంగా బ్రేక్ వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నానండి. పాటలు డ్రమ్స్ ప్లే చేయటం. మా ఇంట్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవారు, అలాగే కొట్టేవారు అనుకున్నాయి. ఎందుకంటే ఈ భజనలు, తర్వాత ఏమైనా ఆర్కెస్ట్రాలు ఉంటే చెప్పకుండా వెళ్ళిపోవటం. ఇంటికి వచ్చాక సేమ్ భజన మా నాన్నగారు మాకు చేసేవారు. అలాగే ఆ ఇంట్రెస్ట్ ఏదైనా మైక్ బయట ఏదైనా పాటలు వస్తుంటే మైండ్ అంతా అక్కడే ఉండి ఇట్లా చేస్తామని అలాగే ఎంకరేజ్ ఆ ఇంట్రెస్ట్ పుట్టి నేను రాజమండ్రిలో నేను ఒక జాబ్ పర్పస్ గా వెళ్తుంటే అక్కడ మురళీ గారని నాకు వెల్ విషర్ నన్ను ఎంకరేజ్ చేసి ఈ రోజున మీరు కూడా ఎలా ఇంటర్వ్యూ తీసుకున్నారంటే ఆ స్టేజ్ వరకు వచ్చినందుకు మెయిన్ కారకులు మురళీ గారండి. ఆయన రాజమండ్రిలో ఉంటారు. ఆయన బిఎన్ ఆదిత్య గారు అంటే మనసంతా నువ్వే డైరెక్టర్, ఆయన ఫ్రెండ్ అనమాట అండి. అయితే ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో నేను అన్నమయ్య కీర్తన, తర్వాత జేస్తాస్ హిట్స్, బాలుగారి హిట్స్ ఇవన్నీ పాడుతుండేవాడిని. వాళ్ళని అడిగినా అడగకపోయినా నేను నా దగ్గర బుక్స్ ఉన్నాయండి, ఈ పాట వినండి అని పాడుతుండేవాడిని. వాళ్ళు నీ వాయిస్ చాలా బాగుంది బాలాజీ, నువ్వు మంచి భవిష్యత్తు ఉంది అని అంటుండేవారు. అలా అంటే ఒక ఎంకరేజ్మెంట్ గా నేను తీసుకుని పాటల పుస్తకాలు ఇవన్నీ కొనుక్కుని నేను బాగా ప్రాక్టీస్ చేస్తూ ఇక టోటల్ ఎప్పుడు ఎటు వెళ్ళినా పాటల పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. జోబి నిండా ఆస్తులు ఏంటంటే పాటల పుస్తకాలు అవన్నీ పాడుతుండు. చిన్న ఎవరికన్నా ఫ్రెండ్స్ వినిపించి బాగా ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, బాగా పాడానా, బాగా పాడలేదా అని అలా అడుగుతుండేవాడిని. అలాగా మురళి గారు నన్ను ఎంకరేజ్ చేశారు. మురళి గారికి విఎన్ ఆదిత్య గారు, మనసంతా నువ్వే డైరెక్టర్ గారు, ఆయన పరిచయం అవటం వల్ల ఆయన రాజమండ్రి వచ్చారండి. రాజమండ్రి వస్తే ఆయన వచ్చేటప్పుడు నేను పాటలు పాడుతున్నా. ఎవరు ఏ అబ్బాయి పాడుతున్నారంటే బాలాజీ బాగా పాడతాడు, చాలా బాగా పాడతాడు అంటే ఆయన నైట్ పూట డాబా మీద తీసుకెళ్లి నీకు ఇంకేం పాడగలుగుతావు, ఇంకేం పాటలు వచ్చు అని పాడించి ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. ఆయన బాగా ఇంప్రెస్ అయిన పాట ఆయనకి
చాలా బాగుంది అన్న పాట ఏంటంటే ఆస్తులు అంతస్తులు అనే సినిమా, అది కృష్ణ గారిది. నేను ఒక ప్రేమ పిపాసిని. ఆ పాట ఆయనకి చాలా ఇష్టం అట, తెలీదు. నేను ఆ పాట సెలెక్ట్ చేసుకుని పాడితే ఆయన సూపర్ పాడ, ఈ పాట నాకు చాలా ఇష్టం, ఈ వాయిస్ చాలా బాగుంది, నేను హైదరాబాద్ తీసుకెళ్తాను, కరెక్ట్ టైంలో పిలుస్తాను, నువ్వు రా అన్నారు. హైదరాబాద్ మనం వెళ్లే ముందర ఒక్కసారి విఎన్ ఆదిత్య గారి మనసుని కదిలించినటువంటి ఆ పాటని మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడి వినిపిస్తారా? ఇక తప్పనిసరిగా అండి, ఆ పాట నాకు చాలా ఇష్టం. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోదామండి. ఆ పాట నాకు చాలా ఇష్టం, నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట. బాలు గారు పాడిన పాట అది. మీకు జస్ట్ పల్లవి వినిపిస్తాను. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, నేనొక ప్రేమ పిపాసిని. ఎక్సలెంట్ అండి. అందుకు ఇంత చక్కగా ఉంది కాబట్టి ఆదిత్య గారు మీకు అభయహస్తం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిమానానికి. అప్పుడు హైదరాబాద్ నన్ను తీసుకొచ్చి ఆయన ఇంట్లో నాకు ఆశ్రయం కల్పించి, తర్వాత ఆయన సినిమాకి ఆర్పి పట్నాయక్ గారు పనిచేయటం, ఆ మనసంతా నువ్వే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనతో బాలాజీ చాలా బాగా పాడతాడు, ఇతను మీకు ఉపయోగపడితే అతను ఎంకరేజ్ చేయండి, చాలా మంచి సింగరు అని ఆయనతో చెప్పారు. అలాగే కొన్ని రోజులు టైం పడుతుంది నాకు ఇప్పుడప్పుడే సినిమా స్టార్ట్ అవ్వట్లేదు, ఇప్పుడప్పుడే అవసరం లేదు అన్నారు. అంటే వెయిట్ చేస్తాడు, నా ఇంట్లోనే ఉంటాడు అని అట్లానే ఉంచి, సడన్ గా నా అదృష్టం కొలితే ఆర్పి గారు పిలిచి, నీ దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు అన్నారు కదా, అబ్బాయిని పేరు కావాలి అంటే అప్పటి నుంచి ఆర్పి పట్నాయక్ గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినండి. ఆ అవకాశం నాకు విఎన్ ఆదిత్య గారి ద్వారా వచ్చింది. కొన్ని రోజులు ఇంకా టైం ఉంది అనగా ఈ మధ్యలో టైంలో సిరివేనెల సీతారామ శాస్త్రి గారి ఇంట్లో ఉంటాం. వచ్చిన డైరెక్టర్ల సీతారామ శాస్త్రి గారి దగ్గరికి డైరెక్టర్ అందరూ పాటలు రాయించుకుంటూ వస్తారు కదా, వాళ్ళందరూ వస్తుండేవారు. వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా ఇదే పాటలు వినిపించి వాళ్ళ బుర్ర తింటుండేవాడిని. సార్ ఒక పాట విన్నా, వాళ్ళ డైరెక్టర్లు ఎవరు మనకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళకి వినిపించిన వాళ్ళందరూ ఇప్పుడు నేను చూస్తే టాపెస్ట్ వాళ్ళు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీను గారు, అంటే అతడు డైరెక్టర్, రోజు బుర్ర తినేసేవాడిని, సరే ఒక్క పాట వినండి సార్. అట్లానే కృష్ణవంశీ గారు ఆయన ఎవరో తెలియదు కానీ, అంటే ఇది కృష్ణవంశీ గారు కదా అనుకున్నాం, అని ఎవరు ఏంటంటే తర్వాత కూడా కానీ వెళ్ళి వినిపించడం అన్నదే నాకు అదొక అలవాటు కింద మారిపోయింది. అందుకని సార్ ఒక పాట పాడతాను వింటారా సార్ అని అనేవారు. వింటాం పాడు అనేవారు. అలాగే రామ్ ప్రసాద్ గారు, ఇంకా చాలా మంది డైరెక్టర్లు వస్తుండేవారు, చౌదరి గారు, వీళ్ళందరికీ వినిపించారు. ఇప్పుడు ఆలోచిస్తే వీళ్ళందరికీ నేను వినిపించాను అనిపిస్తుంది. అలాగా ఇది బాగా నా ఇంట్రెస్ట్ చూసి త్రివిక్రమ్ శ్రీను గారు కూడా ఆర్పి పట్నాయక్ నాకు బాగా పరిచయం. ఆయన దగ్గర నేను చెప్తాను జాయిన్ అవ్వు అని అందరూ ఎంకరేజ్ చేసి ఆర్పి గారు చెప్తే, ఓహో ఇంత మంచి చెప్తున్నారు, అబ్బాయి మంచివాడు కదా అన్న ఉద్దేశం ఆయన కలిగి నేను అసిస్టెంట్ గా జాయిన్ చేసుకుని ఆయన అన్ని సినిమాలకి నేను వర్క్ చేయటం, నేను పాడటం, ఈ పాట ఏ వాయిస్ బాగుంటుందో ఇతను వాయిస్ అని గుర్తుపెట్టి నాకు ఫస్ట్ టైం గా జయం సినిమాలో అవకాశం ఇచ్చారండి. అది బండి బండి రైలు బండి అన్న సాంగ్. మొట్టమొదటిసారిగా పాడిన పాటకే మంచి బ్రేక్ గా నిలిచింది. అదేవిధంగా అంటే ఏ పాట పాడారు, ఏ సినిమాలో పాడారు, అదేవిధంగా ఆ పాటని మా రోజుల కోసం ఒకసారి హమ్ చేసి వినిపిస్తారా? అప్పట్లో అనేవారండి జయం బాలాజీ అనే పేరు కూడా వచ్చినట్టు, ఎందుకంటే విన్నాను నేను ఆ టైంలో మరి కలవడానికి అవకాశం కుదరలేదు, ఇప్పుడు ఇంత లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జయం సినిమాలో పాడాను. ఆ పాడితే ఆడియో రిలీజ్ అయినప్పుడు ఆ ఇన్లే కార్డు మీద నా పేరు చూసుకున్నాక చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే
ఇన్లే కార్డ్ మీద ఎవరెవరో పేర్లు చూస్తాం, మా పేరు చూసుకునేప్పుడు సంతోషం కదా. ఆ పాట అయితే మీకు వినిపిస్తాను. బండి బండి రైలు బండి వేళకంటూ రాదులేండి, దీనిగాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. బండి బండి రైలు బండి వేళకంటూ రాదులేండి, దీనిగాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి. దడక 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 ఇది మాయదారి నడక, ఉలికి ఉలికి పడకే చిలక. జరుగు జరుగు మనక ఇది జరగలేదు జనక, క్రీస్తు పూర్వమింజిను గనక. సబాసి సబాసే. దాని కంటిన్యూషన్ ఏ సినిమాలో ఆర్పి గారి డైరెక్షన్ లో పాడడం జరిగింది? తర్వాత జయం సినిమాకి మంచి నేమ్ వచ్చాక తర్వాత నితిన్ కాంబినేషన్ లో సంబరం అనే సినిమా వచ్చిందండి. దాంట్లో కూడా ఆర్పి గారితో పాటు నేను ఒక సింగర్, ఆర్పి పట్నాయక్ గారు, తర్వాత బాలాజీ. ఆ సాంగ్ ఏంటంటే నక్కతో కతొక్కావురు అరే లక్కు నీకు చిక్కిందిరో, వీరసుడే నీకుందిరో, నువ్వు కోరినది దక్కిందిరో. ఇది సాంగ్ అండి. ఇంకా దాని కంటిన్యూషన్ ఏ సినిమాలు పాడడం జరిగింది? అంటే ఓన్లీ ఆర్పి గారి దగ్గర కంటిన్యూషన్ లో పాడడం జరిగిందా, లేదంటే మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర కూడా ఏమైనా పాడడం జరిగిందండి? మిగతా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడానండి, కానీ ఎక్కువ రోజులు ఆర్పి పట్నాయక్ గారి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఆయన దగ్గర వర్క్ చేసి ఉండటం వల్ల నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ లేకుండా ఉండదు. అంత బిజీగా ఉండేవారు సారు. అప్పుడు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఆయన మూవీలోనే ఇచ్చారు. తర్వాత సంబరం, నెక్స్ట్ సంబరం పాడాక శ్రీను వసంతి కళ్యాణి వసంతి లక్ష్మిలో ఆర్ఆర్ బిట్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ బిట్స్, తర్వాత ఆ నలుగురు సినిమాలో ఎస్పి బాలు గారితో పాటు నా పేరు చూసుకునే అదృష్టం ఆర్పి పట్నాయక్ గారు నాకు కల్పించారు. ఆ పాట ఏంటంటే మీకు సినిమాలో ఫస్ట్ సాంగ్ అది. రామ రామ శ్రీరామపతి రావయామాకు సద్గతి, నీలకందరా హరోం హరా దారి చూపరాది శంకర. ఇది స్టార్టింగ్ లో వస్తుంది. తర్వాత ఈ పాట బాలు గారు పాడారండి. బాలు గారితో పాటు నేను కూడా పాడాను. ఆ యొక్క అదృష్టం నాకు ఆర్పి పట్నాయక్ గారు కనిపించారు. తర్వాత చంద్ర సిద్ధార్థ గారు నన్ను ఆ సినిమా ఆడియో టైంలో నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ పాట పాడించండి బాలాజీతో అని ఆర్పి గారికి చెప్పారు. ఆర్పి గారు నన్ను ఆ పాట పాడించారు. అంటే ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయడం జరిగిందండి మీరు? నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండే అందరు మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశానండి. అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ స్టిల్ ఇప్పుడు చేస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరి దగ్గర నేను పాడానండి. అందరి దగ్గర అసిస్టెంట్ గా ఆర్పి గారు, తర్వాత చక్రి గారి దగ్గర కంపోజింగ్కి వెళ్తుండేవాడిని ఆయన సినిమాలన్నిటికి. కంపోజింగ్ తర్వాత ఆయన ట్రాక్స్ పాడేవాడిని. ఆయన నన్ను జూనియర్స్ అనే సినిమాలో పాడించారు. తర్వాత ఆయన సినిమాలన్నిటికి ట్రాక్స్ పాడేవాడిని. ఉండే కొల్ల నేను అందరి దగ్గర పాడటం బిజీ అవటం వల్ల ఇప్పుడు రెగ్యులర్ గా నాకు కీర్వాణి సార్ నాకు రెగ్యులర్ గా వర్క్ చెప్తున్నారు. ఆయన రీసెంట్ గా మగధీర సినిమా వరకు నేను ఆయన దగ్గర వర్క్ చేస్తున్నానండి. అదే అంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ది ఒక్కొక్క డిఫరెంట్ కంపోజింగ్ స్టైల్ ఉంటుంది కదండి. అలాగే అంటే మీకు బాగా ఇట్లా చేయాలి కంపోజింగ్ అంటే అని చెప్పేసి అట్లా అనిపించిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లేదంటే మీ డ్రీమ్ మీరు ఎట్లయితే కంపోజ్ చేయాలనుకుంటున్నారు అసలు మీ ఆ టైప్ లో, అంటే మనం కూడా ఇలా కంపోజ్ చేస్తే బాగుంది అంటే హిట్ సాంగ్స్ విన్నప్పుడు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా బాగా మీకు ఇన్స్పైర్ అయినటువంటి మ్యూజిక్ దర్శకులు ఎవరండి, సంగీత దర్శకులు ఎవరు మళ్ళీ ఇన్స్పైర్ చేసిన సంగీత దర్శకులు? అంటే ఇప్పుడే అండి పాత తరం చూస్తూ అయితే నేను చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లో, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లో కంపోజింగ్ అబ్బా అద్భుతమైన కంపోజింగ్ అన్నది కీర్వాణి సార్ అండి. అలా మా గురువు గారు కూడా. ఎందుకంటే మా గురువు గారు ఎవరు ఆర్పి పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ గారు అంటే అంత నేను అనుకున్నాను ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రామానాయుడు స్టూడియోకి వెళ్లేలోగా ఒక 10 ట్యూన్లు చేసేవారు ఆయన. ఆ అన్ని ట్యూన్లు నేను అనుకున్నా అన్ని ట్యూన్లు చేస్తే దీంట్లో 2-3 హిట్ అవుతాయేమో అనుకున్నాను. కానీ అన్ని పాటలు హిట్ పాటలే అండి.
నాకు తెలుసు ఇంటి దగ్గర నుంచి ఒక కృష్ణానగర్ నుంచి చెక్ పోస్ట్ ఇట్లా వెళ్తుంటే ఈ మధ్యలో చేసిన ట్యూన్స్ చాలా ఉన్నాయి. అలాగా ఆయన మైండ్, ఆయన కంపోజింగ్ మైండ్ చాలా బాగుంటుంది. మన ఆర్పి సార్ది ఎలా 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 ఇది గాని, తర్వాత చినుకు తడికి చిగురు తొడుగు పువ్వం, దానికి ఉషాకి నంది అవార్డు వచ్చింది. ఇవన్నీ ఆయన మైండ్ ట్రావెల్లోనే జరిగింది. ఆయన ట్రావెల్లోనే చేస్తారని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఎందుకంటే నేను ఆయనతోనే ఉండేవాడిని కాబట్టి ట్రావెల్ అంటే ఆయనకి ట్యూన్ స్టార్ట్ అయిపోయినట్టే. ఆయన ప్రయాణాలంటే సార్కి ఇష్టం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ప్రయాణంలోనే ఆయనకి 22 కంపోజ్ స్టార్ట్ అవుతుందండి. అలాగా నీ స్నేహం, జయం షూటింగ్కి వెళ్లేలోగా మధ్యలో ఆయన ట్యూన్ చేసేవారు. అది ఓకే అయిపోయేది. అది తీరా చూస్తే అది సూపర్ హిట్ అయిపోయేది. అలా నేను ఇలా చెయ్యాలి, కంపల్సరీ మనం కూడా అలా కంపోజ్ చేయాలి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు. అంటే ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడు, ఎట్లా కంపోజ్ చేస్తున్నారు అని నేను అబ్జర్వేషన్ చేస్తుండేవాను ఆయన దగ్గర అండి. అదేవిధంగా వెంగమామలో అంటే మన కీరవాణి గారి డైరెక్షన్ లో వెంగమామలో కూడా పాడటం జరిగింది కదా, సో ఆ వివరాలు కూడా చెప్పండి. కీరవాణి సార్ అంటే దాంట్లో సోలో సాంగ్ అంటే పాడలేదండి, గ్రూప్ సాంగ్ లో పాడాను. కోరస్ అని ఉంటుంది. అయినా ఒక సోలో సింగర్ గా పాడినంత మన హ్యాపీ వస్తుంది. ఎందుకంటే కీరవాణి సార్ యొక్క పాడించే విధానం అలా ఉంటుంది. ఒక ఫుల్ సాంగ్ పాడితే ఎంత హ్యాపీ ఉంటుందో కీరవాణి సార్ బిట్ సాంగ్ పాడితే అంత హ్యాపీ ఉంటుందండి. మేము పాడామని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఆ వెంగమాంబ పాడుతున్నప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే వెంగమాంబ ఆడియోలో బాలాజీ అని ఏముండదు, కానీ కోరస్ అని ఉందంటే బాలాజీ ఉన్నట్టే ఫీల్ అవుతాను. ఎందుకంటే అండి ఆయన బిట్ సాంగ్స్ ఫుల్ సాంగ్ ఉన్నట్టే ఉంటాయండి. అలాగే ఆర్ఆర్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫుల్ సాంగ్ పాడడం వేళ అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అలాగా గుర్తున్న సాంగ్స్ గంగోత్రి నన్ను అంటే ఆయన ఫస్ట్ పాడించిన అవకాశం ఇచ్చిన నాకు రోజు ఇప్పుడు కూడా గుర్తుంది. గంగోత్రి టైంలో నేను రామానాయుడు స్టూడియోకి వెళ్ళి ఆయన డైలీ అడుగుతుండేవాడిని, సార్ నేను సింగర్ అండి, ఆర్పీ గారి దగ్గర పనిచేశాను అని చెప్తే నా దగ్గర ఆల్రెడీ ఉన్నారు పాడేవాళ్ళు, అవకాశం వస్తే చెప్తాను అని చెప్పారు. ఆ రోజు నేను వెళ్లిన రోజున ఒక సింగర్ సరిగా పాడలేదట. ఇంక బయట ఒక అబ్బాయి వెయిట్ చేస్తున్నారు కదా అని రమ్మని పాడమంటే అది గంగోత్రిలో అందరికి తెలిసిందే. ఆ బిట్టు పాడించారు ఫస్ట్, మీకు పాడి అనిపిస్తుంది అది. అంగజ శృంగ భంగ సాంగా త్రంబక దత్త సహ్యతనయా గంగా పరిష్వంగ శ్రీరంగా భూతల విష్ణులోక విరజా పరిష్వంగ శ్రీరంగా భూతల విష్ణులోక విరజా పాపభీర్భంగ గంగా. ఇది నా ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ అంటే బిట్ సాంగ్. నీ పేరుందా అంటే దానికి ఆన్సర్ నా దగ్గర లేదు, కానీ నేను పాడింది ఉంటుంది. అది కీరవాణి గారి యొక్క మంచిదనం. ఆ రోజు నుంచి రెగ్యులర్ గా వర్క్ చెప్తూనే ఉన్నారు నాకు. అది నా అదృష్టం. ఆయన దగ్గర పనిచేసిన అని చెప్పుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా కీరవాణి గారి స్టైల్ చూసుకున్నట్లయితే వెంగమాంబ పూర్తిగా డివోషన్, గతంలో ఆయన చేసిన అన్నమయ్య, సో ఇవన్నీ కూడా దాదాపు చాలా ఆధ్యాత్మికంగా చాలా అద్భుతంగా ప్రజాదరణ పొందాయి. అదేవిధంగా మగధీర, యమదొంగ, వీటి అనేది ఒక డిఫరెంట్ స్టైల్. ఆయన 2 వేరియేషన్స్ కూడా చాలా చక్కగా ఆయన అంటే చేయటం కానీ ఇదంతా కూడా ఇటు పూర్తి కమర్షియల్ హంగులతో రూపుదిద్దిన చిత్రం మగధీర. ఇది పూర్తి డివోషనల్. సో ఈ రెండింటికి వ్యత్యాసం చాలా ఉంటుంది. బట్ ఆయన అంటే ఆయన ఏ విధంగా అనుకుంటారు యాక్చువల్గా ఇదంతా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది అది మంచి క్వశ్చనే సార్. ఆయనతో నేను ఈ పైథలాజికల్ మూవీస్ శ్రీరామ్ దాస్ పాడానండి. శ్రీరామ్ దాస్ ఆర్ఆర్ పాడాను. తర్వాత అన్నమయ్య పాడలేదన్న లోటు నాకు శ్రీరామ్ దాస్ లో తీరిపోయిందండి. ఎందుకంటే అసలు ఇప్పుడు కూడా బిట్స్ అవన్నీ గుర్తేనండి, ఇప్పుడు కూడా గుర్తే ఆ బిట్స్ అన్ని నాకు. ఎందుకంటే అంత మంచి బిట్స్ కంపోజ్ చేస్తారు ఆయన. ఇటువంటి అన్నమయ్య భక్తిరసమైన ఈ యొక్క సినిమా చేస్తున్నప్పుడు ఆయన టోటలీ ఆయన తను మర్చిపోతాడు. ఆయన
మర్చిపోయి కంపోజింగ్ చేసి అప్పటికప్పుడు చేసి మాకు హార్మోన్ మీద చేసి మాకు నోటేషన్ చెప్తారు, ప్రాక్టీస్ చేయమంటే ప్రాక్టీస్ చేసాక పక్కా అయినాక అప్పుడు టేక్. అవన్నీ తర్వాత ఫైనల్ అయిపోయాక లోపలికి వచ్చి వినమంటారు. ఇది మేమే పాడామన్న ఆశ్చర్యం కలిగిన బిట్స్ చాలా ఉన్నాయండి. అదే యమదొంగ, మగధీర, విక్రమార్కుడు ఈ సినిమాలో కూడా పనిచేసాం. అప్పుడు ఆయన కుర్రాడు అయిపోతాడండి. ఆయన కుర్రాడు అయిపోతాడు. చాలా ఆయనంత యాక్టివ్ గా నేను కూడా ఉండకపోవచ్చు, చాలా యాక్టివ్ గా ఉంటారండి ఆయన. అదే భక్తి రసం చేసినప్పుడు ఆయన టోటల్లీ వేరే ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళిపోతాడు ఆయన. అదే ఇటువంటి సాంగ్స్ కొంచెం యంగ్ సంబంధించిన యంగయ్యమ్మ ఇటువంటి పాట చేసినప్పుడు ఆయన అంత కుర్రాడు ఇంకెవరు కాదు. అన్ని రకాల కలబోసిన మ్యూజిక్ డైరెక్టర్ కీర్వాణి సార్. సార్ అసలు మీ అంటే భవిష్యత్ ఆలోచన ఏంటండి అసలు? అంటే ఏ విధంగా సింగర్ గా చాలా నాన్ స్టాప్ గా కొనసాగుతున్నారు, అదేవిధంగా అంటే సింగర్ గానే కొనసాగుదాం అనుకుంటున్నారా, లేదంటే ఏదన్నా అంటే ఫర్దర్ గా ఇంకేదైనా చేసే ఆలోచన ఏమైనా ఉందా? నా యొక్క గోల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అది మ్యూజిక్ డైరెక్టర్ ఎలాగ అవ్వాలా, ఏ వేలో వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఉండవలసిన లక్షణాలేంటి, అసలు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకా వెనక్కి తిరగకూడదు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అన్నది ఎప్పుడు వచ్చిందంటే నాకు ఆర్పి పట్నాయకర్ దగ్గర జాయిన్ అయినప్పుడు. ఆయన కంపోజింగ్ చూస్తుంటే అది టోటల్లీ వేరే వే అండి. అది ఏంటంటే మ్యూజిక్ డైరెక్షన్ అనేది మామూలు విషయం కాదు. బుర్ర ఆల్రెడీ పనిచేస్తుంటది, వెళ్ళి స్కూటర్ మీద వెళ్ళి వేరే గుద్దేయచ్చు, వేరే ఇది చేసి. ఎందుకంటే అసలు మనల్ని వదిలేసి మైండ్ పనిచేస్తుంటది. అది వేరే లోకానికి వెళ్ళి ఒక చిన్న బిట్ని కంపోజ్ చేసి రావాలంటే అది వేరే తతంగం. అది నేను చెయ్యాలన్న ఆశ నాకు ఆర్పి పట్నాయకర్ దగ్గర వచ్చింది. ఏమైనా సరే అవ్వాలని పెట్టుకున్నాను. అలాగే దానికి సంబంధించిన దానికి మ్యూజిక్ డైరెక్షన్ చేయాలంటే సంగీతం నేర్చుకోవాలండి. సంగీతం ఎందుకు నేర్చుకోవాలి? సంగీతం నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాలండి. నేర్చుకోకుండా చేస్తే ఎలా ఉంటదంటే పడవ గోదావరిలో పడవ నడిపేవాడి దగ్గర సపోర్టింగ్ పోల్ లేకపోతే, చుక్కాని లేకపోతే వే ఎట్టుపోతుందో తెలీదో, అలాగే సంగీతం కావాలండి. సంగీతం ఉంటే వే ఏటో తెలుస్తుంది అనమాట. సంగీతం మీన్స్ వే చూపించే దిక్సూసి అనమాట అండి. ఆ యొక్క వాయిస్ ఉందో అనుకోండి, పలానా మీరు డైరెక్టర్ అనుకోండి, ఇప్పుడు నేను సిచ్యువేషన్, మీరు ఏదైనా సిచ్యువేషన్ చెప్తారు, అప్పుడు నాకు దిక్సూసి చెప్తుంది అన్నట్టు, ఈ వేలో వెళ్ళు, ఈ వేలో పలానా రాగం వెళ్తే ఆ రాగం దానికి సెట్ అవుతుంది ఆయన సిచ్యువేషన్ కి అని చెప్తుంది అనమాట. అంటే నేర్చుకోకుండా సూపర్ హిట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే గాడ్ గిఫ్ట్, వాళ్ళు పడిన ఒక ఇవన్నీ కష్టం, వాళ్ళకి దేవుడిచ్చిన వరం, ప్లస్ వాళ్ళు ఎంతో కొంచెం నేర్చుకునే ఉంటారు. ఇవన్నీ మైండ్ లో ఉంటాయి. సంగీతం స్వరబద్ధంగా ఇదన్నీ నేర్చుకుంటే మనకి బ్యాక్ బోన్ గా పనిచేస్తుందండి. దానిలో భాగంగానే ఇలా మ్యూజిక్ డైరెక్షన్ చేద్దాం. ఆయన దగ్గర మన ఆర్పి పట్నాయకర్ దగ్గర పనిచేస్తూనే నాకు ఒక అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వేరే సినిమాలకి సీరియల్ పనిచేసిన వాళ్ళు పరిచయం అవుతారు కదండి. వాళ్ళలో ఒక అతను నా ఒక చిన్న సీరియల్ మేము చేస్తున్నాం, టైటిల్ సాంగ్ చేద్దామని అనుకుంటున్నారు, నువ్వేం ట్రై చేస్తావా అన్నాడు. అరే చేస్తారా, నేను చేసిన ఉన్నాయి, కంపోజ్ చేసిన ఉన్నాయి, సీడీ చేసి ఇస్తాను అన్నారు. లేదు నువ్వు చేసిన పాటలు ఏమైనా ఉన్నాయంటే వినటానికి మేము వస్తామంటే, సరే పలానా స్టూడియోకి, సంగీత స్టూడియోకి రండి, అక్కడ వినిపిస్తాను. నేను చేసిన అంటే సీడీ చేసి దానికి ట్రాక్స్ పాడి వీళ్ళు వస్తారని రఫ్ గా లిరిక్స్ నేనే రాసుకుని వాళ్ళని పిలిపించాను. పిలిపిస్తే ఆ డైరెక్టర్ బాగా నచ్చి టైటిల్ సాంగ్ ఆల్రెడీ వేటూరి సుందరమూర్తి గారు రాస్తున్నారు, అయిపోయినాక అది ఇస్తాం మీకు, మీరు దానికి కంపోజ్ చేయండి, అది కంపోజ్ చేశాక మేము అది తీసుకెళ్లి వేటూరి సుందరమూర్తి గారికి వినిపిస్తాం, ఆయన ఓకే చేస్తే మిమ్మల్ని ఓకే చేస్తాం అన్నారు. ఆహా ఎన్ని వెలుపులున్నాయా, దీంట్లో ఎన్ని వెలుపులున్నాయా అనుకున్నా. చేస్తానండి, షూర్ గా చేస్తానన్నా. నాకు కావాల్సిన మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం, అది సీరియల్ సినిమా తర్వాత కూడా వేటూరి సుందరమూర్తి గారు చేసిన లిరిక్ ఇంకా ట్యూన్ చేయటం అంటే అది చాలా అదృష్టం అని సరే చేస్తాను. తర్వాత ఒక 4 days తర్వాత వాళ్ళు పిలిచారు, దాన్ని కంపోజ్ చేసి సాంగ్ వినిపించాను. వాళ్ళు వాక్మెన్ లో రికార్డ్ చేసుకుని వేటూరు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన విని
చాలా బాగా చేశారు ఈ అబ్బాయి. ఎవరు నేను చూడలేదండి, ఆయన చాలా బాగా చేశారు. ఈ అబ్బాయిని నేను చూడాలి, తీసుకురమ్మన్నారు. నేను వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళాను, ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నాను. ఇది ఏ రాగంలో చేసామన్నారు గారు. వాళ్ళైనా రేవతి రాగంలో చేశానండి. ఎందుకు చేసామన్నారు వాళ్ళైనా చెప్పాను. ఆయన చెప్పిన క్వశ్చన్లకి ఒకసారి వినిపించు అన్నారు, అప్పుడు వినిపించానండి. అదే సీరియల్ జెమినీ టీవీలో టెలికాస్ట్ అయింది. టెలికాస్ట్ అయినాక నాకు ఆ ఛానల్ నుంచి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ గుడ్ ఆర్ఆర్ అన్నారు. రీ రికార్డింగ్ ఆ సీరియల్ చేశాను. వెరీ గుడ్ టైటిల్ సాంగ్ అని చెప్పారు. ఆ సాంగ్ నా యొక్క మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన సీరియల్ కృష్ణవేణి అండి. ఆ కృష్ణవేణి సీరియల్ మీరు చూసే ఉంటారు. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు టైటిల్ సాంగ్ చాలా బాగా చేసావని. ఆ పాటని నేను నా ఇష్టమైన గాయకుడు బాలు గారితో పాడించుకున్నా. ఆయన పాటలు పాడే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇది నేను చెప్పాను, నే ఒక ప్రేమ పిపాసిని ఆయన పాడిందే. ఆయన్ని నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఆయనతో నేను పాట పాడించుకున్నా. ఇంకొక చిన్న కామెడీ విషయం చెప్తాను. మెడ్రాస్ వెళ్ళి ఆయనతో పాడించడానికని మెడ్రాస్ వెళ్తే ఆయనకి సీడీ ఇచ్చి క్యాసెట్ ఇచ్చి ఈ లిరిక్ ఇచ్చి ఆయనకి ఇచ్చాను. ఇచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను పిలుస్తానమ్మా అన్నారు. ప్రాక్టీస్ చేశాక ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే పిలుస్తా అన్నారు. వెయిట్ చేస్తున్నాం. నన్ను పిలిచి హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ని పిలవండి అన్నాడు. సార్ నేనే సార్ మ్యూజిక్ డైరెక్టర్. అవునా, సారీ క్షమించండి, నేను మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరో పెద్దగా ఉంటారు అనుకున్నారు, నువ్వు చిన్నగా ఉన్నావు, సారీ అని పిలిచి పాట అయిపోయినాక నన్ను అప్రిషియేట్ చేశారు. నువ్వు చిన్నవాడే గాని నీ యొక్క ఆలోచనలు పెద్దవి, నీ యొక్క చేసే విధానం గాని నువ్వు టేక్ చేసే విధానం గాని నాకు బాగా నచ్చింది. గాడ్ బ్లెస్ యూ అని దీవించి, నువ్వు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నీకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని ఆయన దీవించారు. ఇంకొక విషయం ఏంటంటే నాకు 2005లో నాకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ లో ఆయన నాకు మెడల్స్ లాల్ బహదూర్ స్టేడియంలో నాకు కొన్ని వేల జనం ఎదురుగా నాకు మెడల్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇచ్చారు అండ్ సిల్వర్ మెడల్ ఇచ్చారు. 2 సిల్వర్ మెడల్, 1 గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేశారు. ఆయనకి నేను అది గుర్తు చేశాను. సార్ మీరు నాకు ప్రజెంట్ చేసిన ఆ యొక్క బాలాజీ అండి అంటే అయ్యా అని ఆశ్చర్యపడ్డారు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ యొక్క కసి ఉండిపోవటమే చివరికి ఈ యొక్క సీరియల్ పాట నన్ను పాడించడానికి ఇంత దూరం నేను నడిపించింది. ఆల్ ది బెస్ట్, నువ్వు ఇంకా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నానని దీవించారు. ఒకసారి ఆ పాటని అంటే నన్ను పల్లవిగా నన్ను పాడగా తప్పనిసరిగా అండి. మా ఇంటి మహారాణి మా కృష్ణవేణి, కలలన్నీ అలలైనా కలికి అలివేణి, నీకు పెట్టిందెవరు నీటి చుక్కాని, నీకు పెట్టిందెవరు నీటి చుక్కాని, నీటి చుక్కాని కన్నీటి చుక్కాని, నీటి చుక్కాని కన్నీటి చుక్కాని, కృష్ణవేణి 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 కృష్ణవేణి, మా ఇంటి మహారాణి మా కృష్ణవేణి, కలలన్నీ అలలైనా కలికి అలివేణి. ఓకే, ఆ రకంగా సీరియల్స్ సెగ్మెంట్ లో కృష్ణవేణికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దాని తర్వాత ఇంకా ఏమైనా సీరియల్స్ చేయడం జరిగిందా మీరు? దాని తర్వాత చాలా సీరియల్ చేసా. ఆర్ఆర్ చేశానండి, టైటిల్ సాంగ్ చేయలేదు. చాలా సీరియల్స్ చేశాను, రీ రికార్డింగ్ చేశాను, గుర్తు రావట్లేదు ఆ పేర్లు. తర్వాత అవార్డ్ మూవీస్ కి రీ రికార్డింగ్ చేశాను. ఆపరేషన్ దుర్యోధనకి రీ రికార్డింగ్ చేశాను. నేను అమర్ అనే అబ్బాయిని కలిసి నేను ఆ సినిమాకి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసి దానికి ఆర్ఆర్ వర్క్ చేశానండి. పోసాని కృష్ణమురళి గారు ఆర్ఆర్ చాలా బాగా చేశారని అప్రిషియేట్ చేశారు. శ్రీకాంత్ గారు, ఊహా గారు వీళ్ళందరూ ఫోన్ చేసి వెరీ గుడ్ రీ రికార్డింగ్ అని నాకు చెప్పారు. హ్యాపీ. అలాగే ఎస్వి ఛానల్లో నాకు ఒక 7-8 వరకు సీరియల్స్ చేశానండి. రెగ్యులర్ గా వస్తున్నాయి, టెలికాస్ట్ అవుతున్నాయి. అవి శ్రీనివాస మందారం,
తర్వాత ఇంకా కోదండ రామరెడ్డి గారు తీసిన సీరియల్, మోహన్ బాబు గారు ప్రొడ్యూస్ చేసిన సీరియల్, తర్వాత సిటీ కేబుల్ రమేష్ గారు తీసిన ఇవి, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారండి, గుర్తు రావట్లేదు. ఇట్లా వీళ్ళు చేసిన సీరియల్ ఎస్వి ఛానల్లో ఒక 7-8 వరకు చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నాకు అక్కడి నుంచి బెస్ట్ రీ రికార్డింగ్ అని నాకు లెటర్ వచ్చింది. నాకు రమేష్ గారు అని ఆయన నాకు చాలా మంచి రీ రికార్డింగ్ అందించామని చెప్పారు. సుబ్బరాయ శర్మ గారు ఆయన సీరియల్ చేశాను. ఇంకా చాలా మంది సీరియల్, తర్వాత వేరే ఆయనకు గుర్తు రావట్లేదు, ఆయన సీరియల్ రీ రికార్డింగ్ అంటే సీరియల్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రీ రికార్డింగ్ ఇచ్చాను. అంటే కంప్లీట్ గా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు ప్రస్థానం సీరియల్స్ నుంచి మొదలైంది. అంటే సినిమాల వైపు ఏమన్నా మరి ప్రయత్నాలు చేస్తున్నారా, జరుగుతున్నాయి, ఎలా ఉంది ఆ పరిస్థితి, ఎలా ఉంది? చేస్తున్నానండి. అంటే తెలిసిన వాళ్ళందరికీ డెమోస్ ఇచ్చదు. తర్వాత రెగ్యులర్ గా సింగింగ్ ఎలా ఉంది అది ముక్తికి చేయాలని, సినిమా చేయాలని కంపల్సరిగా. అందుకే అది ఎప్పుడు రెగ్యులర్ గా ట్రై చేస్తుండేవాడిని. ఈ పాడుతూ ఇలా చేస్తుంటే ఒకసారి నాకు సమర్థుడు చేసే టైం, సమర్థుడు దొంగల బండి చేసి ఆయన దగ్గర రాజశేఖర్ గారు అని ఆయన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేశానండి. చేస్తూ ఉండగా నేను ఒక గెస్ట్ హౌస్ లో అది రీ రికార్డింగ్ జరుగుతుంటే, వేరే గెస్ట్ హౌస్ లో ఏంటంటే సినిమా ఆఫీస్ ఉంది. ఆ సినిమా ఆఫీస్ ప్రొడ్యూసర్ నాకు తెలుసు, అంటే పెద్దగా పరిచయం కాదు, రామానాయుడులో అప్పుడప్పుడు పరిచయం. ఆయన అలా వెళ్తూ ఆ లిఫ్ట్ ఇలా దిగేటప్పుడు, ఏం బాలాజీ బాగున్నావా, ఏం చేస్తున్నావు, అప్పుడు ఏదో డెమో వినిపిస్తానన్నా వినిపించలేదు అని అన్నారు. అయ్యో తప్పనిసరి వినిపిస్తాను సార్, మీరు ఎక్కడ అంటే నాకు అప్పటి నుంచి నేను మిమ్మల్ని కన్సల్ట్ అవ్వలేదు, కలవలేదు, మీకు రేపు పొద్దున్న కలవమంటారా అన్నాను. ఓకే కలవ బాలాజీ అన్నారు. వెళ్ళి నైట్ పూట అన్ని గ్యాదర్ చేసుకుని ఆయనకు వెళ్ళి ఒక సాంగ్ 1, 2, 3, 8 వరకు ట్యూన్ రెడీ చేసుకుని పల్లవి చరణాలు వినిపించాను. ఆల్రెడీ ఆయన చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కన్ఫర్మ్ చేసుకుంటే ఎందుకైనా బెటర్ అని ఆయన అడిగారంటండి. ఏమన్నా మంచి సాంగ్స్ వస్తాయి కదా అని అడిగితే నేను వినిపించాను. ఆయనకు ఫస్ట్ సాంగ్ నచ్చిందండి. రఫ్ గా లిరిక్ రాసుకుని పట్టుకెళ్ళాను. నాకు అది ఒకటి ఉంది, లిరిక్ రాసే అది ఏదైనా ట్యూన్ అనుకుని. ఒక రచయిత కూడా ఉన్నారనమాట. అది తెలియక వచ్చిన ఆర్ట్ అది. అది నేను ఒక హిట్ అయిన సినిమాలకు కూడా రాశానండి, వేరే మ్యూజిక్ డైరెక్టర్లు. అదంటే పెళ్ళైన కొత్తలో సినిమా అగస్త్య మ్యూజిక్ డైరెక్టర్ గారు సిరి మువ్వల్లే సిరినవ్వుల సిరిమల్లే సరిగమలే పాడేనే వెన్నెలమ్మ, ఆ పాట నేనే రాశానండి. తర్వాత అదే మ్యూజిక్ డైరెక్టర్ చేసినప్పుడు రోమియో రిలీజ్ కాబోతుందండి, దాంట్లో ఒక పాట రాశాను. అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం ఫ్రెండ్ పరిచయం. ఆయన కంపోజింగ్ చేస్తున్నా కానీ నాకు తెలుసు. ఆయన కంపోజింగ్ చేసినప్పుడు పాటలు, అప్పుడు రాసిన పాటలు అవి ఆయన ఇప్పుడు సిచ్యువేషన్ పరంగా పెట్టుకుంటే లిరిక్ నచ్చి అది నాదే ఉంచారు. అక్కడ అలాగే ఉంది. అట్లా ఈ సినిమా అవకాశం ఆయన నచ్చి ఒక పాటే కాదు అన్ని పాటలు నచ్చితే అవకాశం ఇస్తాన్నారు. అన్ని పాటలు చేశాను, అవకాశం ఇచ్చారు. అదే సినిమా చైత్రం అనే సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. సాంగ్స్ రికార్డింగ్ జరుగుతున్నాయి. ఆ విషయం సార్కి మొన్నే అమెరికా ట్రిప్ లో చెప్పాను. ఆయన చాలా హ్యాపీ అయ్యి వాషింగ్టన్ ఆయనకి ఒక పాట వినిపించాను, నా సినిమాలో పాట. మేడం అంటే కీర్వాణి సార్ గారి సత్యమణి గారికి ఆ పాట చాలా బాగా నచ్చింది. కీర్వాణి గారికి బాగా నచ్చింది, చాలా బాగుంది, సూపర్ అని. అందరూ బస్సులో ప్రయాణం చేసాం, ఒక ఏరియా నుంచి డల్లాస్ నుంచి వేరే ఏరియాకి ఒక 8 hours ప్రయాణం చేసాం. మధ్యలో ఈ పాటలు పాడాను అనమాట. అలాగే నా సినిమాలో ఒక పాట వినిపిస్తానని ఉంటే వినిపించాను, చాలా బాగుంది అన్నారు. ఆయన బ్లెస్సింగ్ చేశారు నాకు. ఇప్పుడు షూటింగ్ కి రెడీ అవుతున్నారు, పాటలన్నీ రికార్డింగ్ జరుగుతున్నాయి. చాలా బాగుందండి. అదేవిధంగా జనరల్ మ్యూజిక్ డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ ట్యూన్స్ బ్యాంక్ చేసుకుంటారు కదా. సో ఆ రకంగా చేసుకునే పద్ధతి అయినా మీది కూడా, అసలు మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటి అసలు? అది స్టైలో ఏంటో తెలియదు కానీ నేను నా పద్ధతి ఏంటో చెప్తాను. నేను మైండ్ లో ఏదో పని చేస్తుంటుంది. మా గురుగారు లాగా ప్రయాణం చేసినప్పుడు ఏం కాదు కానీ అది ఎప్పుడు ట్యూన్ వస్తుందో నాకే తెలియదు. అందరికంటే
కానీ నేనేంటంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ పెడతాను. ఏంటంటే ఇప్పుడు సపోజింగ్ ఇప్పుడు ఒక ట్యూన్ అనుకుంటాను, తరరారా తరరారా నననానా తరనానా తరరానా తరనానా అనుకుంటా. కానీ అది రికార్డ్ చేసుకుని పెట్టుకుంటా, కానీ నాకు అలా సాటిస్ఫాక్షన్ ఉండదు. అది వెంటనే పేపర్, నాది ఎప్పుడు వైట్ పేపర్ పెట్టుకుంటాను నేను. ఎందుకంటే కంపల్సరీ వెళ్ళి ఇప్పుడు వైట్ పేపర్ పెట్టుకున్నానా లేదా ఇవన్నీ చూసుకుంటా. ఎందుకంటే నాకు ఎప్పుడు లిరిక్ థాట్ వస్తుందో తెలియదు. నేను అనుకున్న దానికి నేను వెంటనే లిరిక్ రాసుకుంటే నేను ట్యూన్ మర్చిపోయినా లిరిక్ చూసేటప్పుడు నాకు ట్యూన్ గుర్తు వచ్చేస్తుంది. అది నా అలవాటు అనమాట. అందుకని నేను టక్కన ఇప్పుడు తెలుసా మనస ఇది నీ వరస ఇది సతి కాదా నరరరి కాదా అని ఏదో కాదా అని రాసేసుకుంటా. ఇక దాన్ని చూసినప్పుడు ఇది నీ మనస ఓహో తరరా అని గుర్తొచ్చేస్తుంది. అలాగా నేను ఒక బుక్ ఒకటి పెట్టుకుంటాను నా బండిలో. ఆ బుక్ పెట్టుకుని దాంట్లో రాస్తాను అనమాట. కాగితాలు అయితే పడిపోతున్నాయని ముందు కాగితాల మీద రాసేవాడిని, అవన్నీ అక్కడిక్కడ పోతున్నాయని ఏంటంటే బుక్ పెట్టుకుంటాను. ఆ బుక్ లో అలా పెట్టుకుని ఒక ట్యూన్ బ్యాంక్ తయారు చేసుకుంటున్నాను. అది ఎప్పటికైనా పనికి వస్తుంది, డెఫినెట్ గా నాకు మంచి లైఫ్ ఇస్తుందన్న ఆశతో ఎప్పుడు ఉంటాను నేను. ఎందుకంటే నేను చేసుకున్న ట్యూన్స్ ఫ్రెండ్స్ కి, మీలాంటి ఫ్రెండ్స్ కి వినిపిస్తుండేవాడిని. అబ్బా చాలా బాగుందంటే ఇది ఇప్పుడు చేసింది కాదు 2 సంవత్సరాల క్రితం చేసింది అన్న రోజులు కూడా ఉన్నాయి. అరే 2 సంవత్సరాల క్రితం చేసావా ఇది అన్న. అలాగే ఎప్పుడో చేసుకున్న పాట నా సినిమాకు ఒక పాట పెట్టానండి. అది చెప్పకూడదు కదా, చెప్పట్లేదు. అదేవిధంగా అంటే గాయకుడిగా మీరు పాడుతున్నప్పుడు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గా కంపోజిషన్ చేస్తున్నప్పుడు కానీ మీలో ఉన్నటువంటి రచయిత ఎప్పుడన్నా నేను ఉన్నా నన్ను కూడా చూడరాబోయ్ అని చెప్పి ఏమన్నా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అది లేదండి, నాకు ఆ ఆలోచనే లేదండి. కానీ నాకు ఓన్లీ ఈ లిరిక్ నాకు ఇంతవరకు హెల్ప్ అవుతే చాలు. నేనే రాయాలనుకున్నది ఎప్పుడైనా ఉంటే ఒక బిట్ సాంగ్ లాగా రాస్తాను తప్ప ఫుల్ సాంగ్ అది అవకాశం వస్తే రాస్తాను. ఇప్పుడు ప్రస్తుతం వేరే మ్యూజిక్ డైరెక్టర్లు రాస్తున్నాను. నా పాట నేనే రాయాలనుకున్నది నాకు లేదు. ఎందుకంటే నాకు ఆ యొక్క ఇప్పుడు అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్న ఆ పట్టు, ఆ యొక్క ఇంట్రెస్ట్ లిరిక్ రైటర్ గా అవ్వాలన్నది నాకు లేదండి. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన ఎక్స్ట్రా గిఫ్ట్ అది. ఎందుకంటే ఆ లిరిక్ రాయటం అన్నది భగవంతుడు ఇచ్చిన నాకు వరం కింద భావిస్తున్నాను. ఎందుకంటే అది మా నాన్నగారి నుంచి వచ్చిందో లేకపోతే మా అమ్మగారి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఏదైనా లిరిక్ కానీ అన్ని లిరిక్స్ నేను పాటలు విన్నప్పుడు లిరిక్స్ అలా ఫైండ్ చేస్తుంటాను. ఎలా లింక్ చేశారు, ఎట్లా చేశారు అని నుంచి. మనకి సాక్షి పేపర్ లో ఇవన్నీ పాటలు వేస్తుంటాడు. అట్లానే పాత రైటర్స్ రాసిన పాటలన్నీ చదువుతూ వెళ్తాను, పాడుకొని వెళ్ళకుండా అలా లింక్ ఎట్లా చేశారు అని ఆ విధంగా వచ్చుంటది. సరే, పూర్తిసారి ఎంకరేజ్ అయిపోయిన మీలో ఉన్న రచయితని కనీసం అప్పుడప్పుడైనా పలకరిస్తూ ఉన్నాడు సార్. తప్పనిసరిగా అండి, మీ కోరిక ఫలించాలని నేను కూడా. పెళ్ళైన కొత్తలో పాట చాలా అద్భుతమైన రెస్పాన్స్, చాలా బాగుంది అసలు ఆ సాంగ్. అది అంటే మేకింగ్ స్టైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత చాలా ఆ సినిమాలో హిట్ సాంగ్ అది. ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి పేరు వచ్చింది. అది రావటం వల్ల వెనకాల నాకు కూడా వచ్చింది. ఎవరు రాశారు ఈ పాట అంటే ఆయన బాలాజీ రాశాడంటే, బాలాజీ పాటలు కూడా రాస్తాడా అని స్టార్ట్ అయింది అక్కడి నుంచే. సరే అలాగా కిరవాణి సార్ ఆ పాట నేను రాశానంటే ఆశ్చర్యపోయారు. ఆ పాట నువ్వు రాసావా? ఓకే, థ్యాంక్ యూ. మంచి ఆ పాట చాలా మంచి. ఆ పాటలో నాకు అంత విషయం ఉందని తెలియకుండా రాసినది, కానీ ప్రేక్షకులు ఆదరించారు. నేను వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీలో ఉన్న రచయిత రాసిన పాటని మీలో ఉన్నటువంటి సింగర్ తో ఒకసారి పాడిస్తారా? అది శ్రేయ ఘోషల్ ఫిమేల్ పాడిందండి. సిరిసిరి మువ్వల్లే చిరునవ్వుల సిరిమల్లే సరిగమలే పాడినే వెన్నెలమ్మ, సిరిసిరి మువ్వల్లే చిరునవ్వుల సిరిమల్లే సరిగమలే పాడేనే వెన్నెలమ్మ, ఎదలోతులో అలజడి రేపెనాలో మరి మరి ఎందుకో పిలిచెను ప్రేమ నాలో, సిరిసిరి మువ్వల్లే
చిరునవ్వుల సిరిమల్లే సరిగమలే పాడేనే వెన్నెలమ్మ. చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలో కిరవాణి గారు అమెరికా పర్యటనకు వెళ్లి అక్కడ చక్కగా ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. అందులోకి ఆ టీమ్ తో పాటు మీరు కూడా ట్రావెల్ చేశారు. సో ఆ ట్రావెలింగ్ విశేషాలు, అదేవిధంగా అక్కడ ప్రేక్షకుల అక్కడ ఉన్నటువంటి శ్రోతల యొక్క స్పందన ఎలా ఉంది, అసలు ఆ ట్రిప్ విశేషాలు బ్రీఫ్ గా కొంచెం మా ప్రేక్షకులు చెప్తారా? తప్పనిసరిగా అండి. యుఎస్ఏ వెళ్ళి తిరిగి వచ్చినాక మీ ఇంటర్వ్యూ అండి. నాకు మంచి అవకాశం అది. కీరవాణి గారు నాకు ఇచ్చిన మంచి భాగ్యంగా భావిస్తున్నాను, నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అండి ఇక్కడ నన్ను గుర్తించి అవకాశం ఇచ్చారు. కానీ నన్ను ఇక్కడే కాకుండా యుఎస్ఏ తీసుకెళ్లి అక్కడ ప్రజలకు పరిచయం చేసి పలానా ప్రతి షోలో నా గురించి బాగా చెప్పి, ఇతను చాలా మంచి సింగరు, రిథం ప్లే చేస్తాడు, లిరిక్ రాస్తాడు, అలాగే మంచిగా పాడతాడు, మంచి టాలెంట్, అన్ని టాలెంట్ కలిగిన వ్యక్తి అని వాళ్ళందరూ పరిచయం చేసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి షోలో మాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేను ఊహించలేదు అంత రెస్పాన్స్ వస్తుందని. మా తోటి వచ్చే మా కొలీగ్స్, మా ప్లేయర్స్ అందరూ నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే పాడిన తర్వాత వెంటనే వచ్చి అందరూ హక్ చేసుకున్నారు. ఎవరు ప్లీజ్ ఒకసారి నన్ను హత్తుకోవంటే ఎవరు రాడు. కానీ పాట పాడిన వెంటనే ఆ పాట ఏంటో మీకు సారు మీరు చేసిన మేజర్ చంద్రకాంత్ అన్న సినిమా పుణ్యభూమి నా దేశం, నా పేరు ఆయన అదే అన్నారు. అక్కడ ఉండే కొలదే ఆయన నన్ను పిలవటం ఎలా అంటే బాలాజీ అనేవారు. ఉండే కొలదే పుణ్యభూమి బాలాజీ అని పిలిచారు. నాకు ఎంత హ్యాపీ అయిందంటే చాలా హ్యాపీ అనండి. ఎందుకంటే ఆ పాటను పాడిన వెంటనే కీరవాణి గారు నన్ను హత్తుకొని చాలా బాగా పాడావు, కీప్ ఇట్ అప్ బాలాజీ అన్నారు. అలాగే మేడం గారు కూడా బాలాజీ చాలా బాగా పాడామన్నారు. అలాగే ప్రేక్షకుల యొక్క స్పందన అంటే మామూలు కాదండి. వీ వాంట్స్ బాలాజీ అంటూనే ఉన్నారు. అసలు పాట అయిపోయినాక అందరూ లేచి ఒక క్లాప్స్ తో నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు. నేను అసలు అటువంటి స్పందన నేను ఫస్ట్ టైం చూడటం. ఎందుకంటే అండి ఇక్కడ తెలుగు వాళ్ళు ఓకే, కానీ ఇక్కడ నుంచి వెళ్లి అక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళు నా యొక్క పాటకి స్పందించి అంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చి నాతో పాటు ఏమండి ఆటోగ్రాఫ్ తీసుకోవాలండి, ఏమండి మీతో ఒక ఫోటో తీసుకోవాలండి. ఇక్కడ అసలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే నిజంగా ఒళ్ళు జలదరిస్తుంది నాకు. ఎందుకంటే కిరవాణి సార్తో వెళ్ళటమే పెద్ద అదృష్టం. మామూలుగా ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఏదో పలానా మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళాము అన్నది కాకుండా ఎవరితో వెళ్ళామంటే కీరవాణి గారితో వెళ్ళావా అని క్వశ్చన్ మార్క్ వేసిన జనం చాలా మంది ఉన్నారండి. నన్ను కీరవాణి గారు తీసుకెళ్తున్నారా నిన్ను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా క్వశ్చన్ వేసిన వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పేటట్టు నాకు కీరవాణి సార్ నాకు అవకాశం కల్పించారు. ఆ ప్రోగ్రాలే ఆన్సర్, నేను చెప్పాల్సిన లేదు. ఆ వచ్చిన స్పందనే నెట్ లో పెట్టారండి, యూట్యూబ్ లో పెట్టారు. అందరూ ఏ ఛానల్ చూస్తే ఆ ఛానల్లో TV9 లో వచ్చిన స్పందన అందరూ మామూలు ఊహించింది అనమాట. నాకు ఇది ఒక మెట్టు ఎక్కడానికి మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ బాగా పాడుతున్నాడు, అరే ఇంత బాగా పాడుతున్నాడు, ఇతను మనం ఉపయోగించుకోలేదే, అయితే ఇతనికి అవకాశం కల్పిద్దాం అన్న భావన కలుగుతుంది. ఎన్ని రోజుల నుంచి కలగలేదేమో కానీ ఇంకా కలుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అండి అక్కడ వచ్చినంత రెస్పాన్స్ కీరవాణి గారు నన్ను తీసుకెళ్ళడానికి, నన్ను ఎంకరేజ్ చేయడానికి అంత బాగా నాకు హెల్ప్ అయింది. దేవుడి దయ వల్ల ఇంకా మంచి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తూ, ప్లస్ ఎప్పుడు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ కీరవాణి గారికి నేను ఎప్పుడు జీవితకాలం అంతా రుణపడి ఉంటాను. ఎందుకంటే నన్ను నిజంగా అంటే ఒక విషయం చెప్తానండి, బాగా హిట్ సాంగ్స్ పాడిన వాళ్ళని తీసుకెళ్తారు మనకు తెలిసిన ప్రకారం, పలానా పాటలు పాడారు ఇతను అని చెప్పడానికి. కానీ నేను పెద్ద హిట్ సాంగ్స్ అంటే ఒక 20-30 పాటలు నేను హిట్ సాంగ్స్ పాడలేదు, ఉన్న పాటలే తక్కువ పాటలు. కానీ అలాగైనా నన్ను గుర్తించి ఈ అబ్బాయి పాడగలడు అని గుర్తించి నన్ను బాలాజీ నువ్వు కంపల్సరీగా మాతో యూఎస్ రా, నీకు అవకాశం కల్పిస్తానే అవకాశం కల్పించి ఎంకరేజ్ చేశారు.
ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, జీవితకాలం అంతా నేను రుణపడి ఉంటాను. ఇంకో విషయం కూడా చెప్పాలండి, మేము ప్రోగ్రాం అయిపోయినాక రాజు గారని అక్కడ కోఆర్డినేట్ చేసే ఆయన వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారండి మమ్మల్ని. పిలిస్తే అందరం వెళ్తున్నాం. ఒక కారులో మేము ఒక నలుగురు, ఇంకో కారులో నలుగురు, ఇంకో కారులో నలుగురు అలా వెళ్తున్నాం. మా కారులో ఏదో తెలుగు ఛానల్ వస్తుంది. ఎక్కిన వెంటనే మేము అలా మాట్లాడుకుంటున్నాం. తెలుగు ఆయన ఎక్కిన వెంటనే కొంచెం వాల్యూమ్ పెంచారు. అరే ఏంటి సార్ ఈ ఛానల్ తెలుగు ఛానల్ ఉందంటే, అవును ఇక్కడ తెలుగు ఛానల్ వస్తుందండి. నేను ఏం ఛానల్ అంటే RadioKushi.com మేము వింటాం, రెగ్యులర్ గా వాచ్ చేస్తాం అన్నారు. అవునా కొంచెం వాల్యూమ్ పెట్టండి అన్న అని పెడితే మేము విన్నాం. ఇంటికి వెళ్లే వరకు 2 అవర్స్ జర్నీ అండి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, రాజుగారు ఇంటికి వెళ్ళడానికి. మధ్యలో ఇది ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. నేను ఫస్ట్ టైం వింటాం, నాకు తెలియదు అసలు. అంటే ఆయన అన్నారు మేము ఎప్పుడు రెగ్యులర్ గా వాచ్ చేస్తామండి. ఏంటంటే మేము జాబ్కి వెళ్తాం, మళ్ళీ జాబ్కి వస్తాం, రెగ్యులర్ గా మధ్యలో టీవీ వినటం అన్ని రకాల ఇదే ఎంజాయ్మెంట్ అన్నారు ఆయన. ఎందుకంటే మార్నింగ్ 7కి వెళ్ళిపోతారట, మళ్ళీ ఆయన రావటం 8 to 9 అవుతుందంట. అలాగే ఈ 2 అవర్స్ మళ్ళీ వచ్చే 2 అవర్స్ 4 అవర్స్ ఇదే పెట్టుకుని వింటారన్నారు ఆయన. అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మంచి ప్రోగ్రామ్ మేము విన్నాం. మేము ఇంకొక విషయం అంటే USA లో వినటం అనేది అదొక చాలా సంతోషకరమైన విషయం. ఈ ఛానల్ అంటే శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన, ఆశ్చర్యం వేసింది మాకు. ఆయన ఇంకోటి ఏంటంటే నేను ఒక్కనే కాదండి ఇక్కడ వాళ్ళు అందరూ వాచ్ చేస్తారన్నారు ఆయన. అవునా సార్ అంటే అట్లా 2-3 మేము తిరిగిన కారులో 2-3 సార్లు అని వినుంటాం. మేము వాషింగ్టన్ లో విన్నాం, డల్లాస్ లో విన్నాం. అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ ప్రోగ్రామ్. అలాగే నేను USA ట్రిప్ అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక 3 days అండి. 3వ రోజు వరప్రసాద్ గారు అంటే ఆయన ఎవరో తెలియదు, వరప్రసాద్ గారు ఫోన్ చేసి సార్ ఇలాగా మేము RadioKushi.com నుంచి మాట్లాడుతున్నామండి, మీ ఇంటర్వ్యూ కావాలన్నారు. నాకు వెంటనే గుర్తు రాలేదు. సరే అండి ఓకే అండి అన్నాను. తర్వాత ఆయన ఇట్లా మాట్లాడుతుంటే నాకు స్ట్రైక్ అయింది అండి. చాలా హ్యాపీ అండి. సేమ్ అదే నేను అక్కడ వింటాం, అదే వాళ్ళకి నాకు ఫోన్ చేసి వరప్రసాద్ గారు అదే ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. తప్పనిసరిగా మీరు మర్చిపోకుండా రాజు గారికి ఈ విషయాన్ని మీరు చెప్పాలి. ఎందుకంటే సార్ అక్కడ విన్నాము, ఇక్కడ రాగానే నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, నా ఇంటర్వ్యూ కూడా విని ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి ఇమీడియట్ గా రాజు గారికి అమెరికా మీరు ఫోన్ చేస్తారని చెప్తారు, ఈమెయిల్ అయినా కానీ. నేను ఆయనతో డెఫినెట్ గా ఆయన నెంబర్ తీసుకున్నానండి. ఆయన నెంబర్ తీసుకుని నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తాను ఈ విషయం. రాజుగారు మీ కారులో విన్న RadioKushi.com వాళ్లే నన్ను ఇంటర్వ్యూ చేశారని చెప్తా. డెఫినెట్ గా ఆయన ఈ ఇంటర్వ్యూను ఆయన వాచ్ చేయమని చెప్తా, కంపల్సరీ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా మీ స్వస్థలం, మీ చదువు ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, మీ పేరెంట్స్ గురించి, తర్వాత ఇంకా చిన్ననాటి సంఘటనలు ఏమైనా ఉంటాయి అవి కూడా. మా యొక్క స్వస్థలం దొమ్మేరు గ్రామం అండి, కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం. నేను పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామం. నేను అక్కడే చదువుకున్నానండి. 1 to 5th 1 to 10th వరకు అక్కడే చదువుకున్నాను. శ్రీ పెండ్యాల వెంకటకృష్ణారాయ స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి కొవ్వూరులో జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. అక్కడి నుంచి తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను, కడప జిల్లా. మా నాన్నగారి పేరు కాంతారావు గారండి, మా అమ్మగారి పేరు సీతమ్మ. నేను 3వ. ఫస్ట్ మా అన్నయ్య రాజు, రెండవది మా అక్క కుమారి, తర్వాత నేను బాలాజీ, తర్వాత నా తర్వాత తమ్ముడు త్రిమూర్తులు. ఇది మా యొక్క సంతానం అండి. మా అన్నయ్యకి పెళ్లైంది, నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. నా తర్వాత 1 year అయింది. మా తమ్ముడు కూడా నాకు దగ్గరలోనే చేశారు, అందరూ మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ పేరు రమ్య గీతిక, జాబ్ చేస్తుందండి. నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఎప్పుడు డిసప్పాయింట్ అయినా ఆవిడకి నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఆవిడుంటే అంటే ఏంటి ఇలా ఉన్నాయని అన్ని ముఖ కవలికలన్నీ మసిగట్టి ఇదేంటి కొంచెం ఎట్లా ఉన్నాడు అని కొంచెం నన్ను కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా
ఎంకరేజ్ చేస్తుంది. నాకు అటువంటి మంచి భార్య దొరకటం నాకు అదృష్టం. అలాగే నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్థాయి వరకు నేను ఇలా ఎదగటానికి నాకు మా అమ్మగారి యొక్క బ్లెస్సింగ్ చాలా ఉందండి. అంటే మా అమ్మగారు నాకు రెగ్యులర్ గా ప్రేయర్ చేస్తుండేవారు నా గురించి. అలాగే మా అక్కయ్య అందరూ రెగ్యులర్ గా నేను చేయకపోయినా నా గురించి ఎప్పుడు అందరూ కొడుకుల గురించి అమ్మ వాళ్ళు చేస్తారు కానీ ఈడెప్పుడు ఆడనుకునేది సాధించాలన్న అది మా అమ్మగారు ఎప్పుడు కోరుకుంటారు. మా అమ్మగారు బ్లెస్సింగ్ అనుకుంటా. దేవుడి దయ వల్ల సింగర్ గా ఉన్నాను. ఇక ముందు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఎదుగుతానని, మీ యొక్క బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటుందని, మంచి పాటలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి పలానా బాలాజీ మ్యూజిక్ డైరెక్టర్ లో వచ్చిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయన్న ఆ యొక్క వర్డ్ గురించి నేను తపన పడుతున్నాను. డెఫినెట్ గా బాలాజీ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ లో వచ్చిన పాటలు చాలా బాగుంటాయన్న అది నేను వినే వరకు నిద్రపోను. అలాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. ఫ్రెండ్స్ బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు అసలు వేలోకి వెళ్ళటానికి వాళ్ళు కూడా నన్ను అరే నువ్వు బాగా పాడుతున్నావు, పలానా ఆర్కెస్ట్రా అక్కడ జరుగుతుంది వెళ్ళరా అని అట్లా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారండి. ఇక్కడికి వచ్చాక విఎన్ ఇచ్చాగర్ ఫ్యామిలీ అండ్ నాకు నా వెనకాల అందరూ ఉన్నారు. నా వెనకాల నన్ను పుషింగ్ చేసి బ్యాక్ బోన్ గా ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి భగవంతుడి దయ వల్ల నేను ఇలాగా ముందుకెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఇంకా మంచి సినిమాలకి మ్యూజిక్ చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మా RadioKhushi.com శ్రోతలందరి తరపున, మా టీం అందరి తరపున కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. మీరు నన్ను గుర్తించి మిమ్మల్ని ఎలా కలిసే భాగ్యం కలిసినందుకు మీ ద్వారా RadioKhushi.com యొక్క ప్రేక్షకులందరినీ నేను కలిసి డైరెక్ట్ టు మాట్లాడకపోయినా ఈ విధంగా మాట్లాడే అవకాశం కల్పించినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్స్ టు RadioKhushi.com. మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. అందరూ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎప్పుడు హ్యాపీ ఉండండి, ఎప్పుడు హ్యాపీ ఉండండి, ఎప్పుడు హ్యాపీ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా రేడియో ఖుషి